వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సంజయ్ గారు. నమస్కారం సార్. సంజయ్ గారు, హైడ్రా వచ్చిన తర్వాత నుంచి ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేసాము. అందులో డిస్కస్ చేసాము బఫర్ జోన్లో వస్తుందా లేదా, ఎఫ్టీఎల్ జోన్లో వస్తుందా లేదా అన్ని చెక్ చేసుకోవాలి అని. కానీ చాలామంది ఏంటంటే, మనం గమనిస్తే నేను కూడా చూస్తూ ఉంటాను, అపార్ట్మెంట్స్ పక్కన గల్లీల్లో, చాలా గల్లీల్లో కూడా ఏంటంటే ఏదో పక్కన చిన్న నాలనో చిన్న చెరువునో ఉంటూనే ఉంటుంది. సో అలాంటప్పుడు చాలామంది భయపడుతున్నారు, నిజంగా నెక్స్ట్ మా ఇంటికి కూడా ప్రమాదం ఉంటుందా, అంటే మా అపార్ట్మెంట్ కూడా కూల్చేస్తారా అనే ఒక భయం అనేది చాలా మందిలో ఉంది. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఎలా చెక్ చేసుకోవాలి, మా అపార్ట్మెంట్ హైడ్రా పరిధిలో వస్తుందా లేదా, అంటే ఆ రూల్స్ ఏమైనా వయోలేట్ చేస్తుందా లేదా అనేది తెలీదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పండి. సో మీరన్నట్టుగానే నాకు కూడా ఈ మధ్య కాల్స్ కొంచెం ఎక్కువైనాయి. సో అందరు కామన్‌గా అడిగేది ఏందంటే, మా ఇల్లు ఏమైనా హైడ్రాలో ఉందా? లేదా మాకు ఒక ల్యాండ్ ఉంది, దీనికి హైడ్రా ఎఫెక్ట్ అవుతదా లేదా అని చెప్పి. అండ్ అదేవిధంగా మీరన్నట్టు కూడా ఏందంటే, చాలా మందికి ఒక భయం స్టార్ట్ అయింది. ఎవరైతే నాలల దగ్గర, చెరువుల దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ ఏం భయం స్టార్ట్ అయిందంటే, మేబీ నెక్స్ట్ మాదేమైనా అవుతుందేమో, ఎప్పుడొచ్చి అక్కడ రెడ్ మార్క్ వేస్తారో, ఎప్పుడొచ్చి అక్కడ బుల్డోజర్లు వచ్చి కూల్చేస్తారన్న భయం చాలా మందికి వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ హైడ్రా భయంతో చాలా మందికి డౌట్ అనేది కామన్ అనమాట. సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, hmda.gov.in అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే. సో దాంట్లో ఆల్రెడీ మనకి లేక్స్కి సంబంధించినవి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించినవి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. కావాలంటే మనం ఏరియా, మన డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఏ ఏరియా, ఏ మండలము, ఏ డివిజన్ కిందికి వస్తుంది అనేది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ జస్ట్ మనం ఫిలప్ చేస్తే చాలు, దానికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్ అంతా, దాంతోపాటు సర్వే నెంబర్స్ ఏవేవి ఉన్నాయన్నది కూడా వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా గతంలో కూడా మాట్లాడడం, ఈ ఎఫ్టీఎల్ లెవెల్ అంటే ఏంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే అది ఎంత లిమిట్స్ వరకు ఉంది అన్నది చూసుకోవాలి మనం ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఏంటంటే బఫర్ జోన్. ఈ బఫర్ జోన్ లిమిట్ ఎంత వరకు ఉందన్న చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుంచి మన ప్లాట్ కానీ, మన ఇల్లు కానీ, మన ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ ఎంత డిస్టెన్స్లో ఉందన్నది మనం ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు అన్నట్టుగా ఎక్కడికి వెళ్తే మనకి ఇవన్నీ డీటెయిల్గా తెలుస్తాయంటే, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన మొత్తం డేటా ఉంటుంది. అట్లా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు. సో అండ్ సో ఏరియాలో ఉన్నాము, ఈ ఏరియాలో ఇట్లా ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కూడా ఏంటంటే, చాలా మంది ఏంటంటే ఇట్లా కొన్ని ఆన్లైన్లో తెలియకపోయినా డైరెక్ట్ వెళ్ళి కనుక్కుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, తెలియక కొంతమంది ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా తీసుకురాకంటే ముందు దీని మీద అవేర్నెస్ కల్పించాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ. కాబట్టి మనం కూడా ఏంటంటే, మనం దగ్గర ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. సో అన్నిసార్లు అన్ని కూడా దాని లోపలేం లేవు, కొన్ని ఉంటాయి, కొన్ని బయటకు ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవడంలో తప్పు లేదు. సో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అది క్లియర్ ఉందా లేదా, సో దానికి ఏమైనా లిమిట్స్లో ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ లెక్క చూస్తే ఏంటంటే, ఇది ఏదైతే ఇప్పుడు ఇంత స్పీడ్గా కూల్చేస్తున్నారో, సో దీనివల్ల కూడా కొంచెం మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో పోలిస్తే ఈ లాస్ట్ మంత్ సెప్టెంబర్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే, లాస్ట్ ఇయర్ ఏమో 950 కోట్ల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చిందంట, ఒకటే మంత్ ఇన్కమ్ మన హైదరాబాద్ సంగతి. కానీ ఇప్పుడు అదే లాస్ట్ మంత్లో మనం చూసుకుంటే 24లో మాత్రం 650 కోట్ల వరకే వచ్చింది. అంటే చూసుకోవచ్చు మనం, డిఫరెన్స్ వచ్చిందనమాట. ఈ హైడ్రా భయంతో చాలా మంది ఏంటంటే, కొనాలనుకున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. లేక్ వ్యూ అనగానే భయపడుతున్నారు. ఇట్లా పక్కన ఒక చెరువు ఉంది, లేదా అపార్ట్మెంట్లకేం చూస్తే కింద మనకు ఒక చెరువు కనిపిస్తుంది అనగానే చాలా మంది డ్రాబ్యాక్ అవుతున్నారు. సో ఎక్కడైనా మనం కొనే ముందు ఏం చూసుకోవాలంటే, ఫస్ట్ అది డిటీసీపీలో కానీ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల తీసుకుంటే కనుక అది జిహెచ్ఎంసీ లిమిట్లో ఉందా లేదా, సో దీనికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం మనం అన్నది చూసుకోవాలి. సో ఇప్పుడు మేజర్గా హైడ్రా కూల్చేదంతా కూడా ఏదైతే మూసీ నది ఉందో, మూసీ నది చుట్టుపక్కల ఉన్నాయి మాత్రమే ఎక్కువ కూలుస్తుంది. ఏవైతే చెరువుల్లో ఆక్యుపై చేసుకొని ఉన్నది అని చెప్పేసి మనకి ఇంకోటి కూడా, మీరు అడిగినట్టు ఇంకోటి ఏంటంటే, ఇంకొక వెబ్సైట్ కూడా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే, ఆల్రెడీ గతంలో గూగుల్ ఎర్త్లో కూడా మనం చూడొచ్చు దీనికి సంబంధించి. సో ఒక 20 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు కూడా ఒక చెరువు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా మార్పులు వచ్చినాయా లేదా. ఇప్పుడు మనం రీసెంట్గా తీసుకుంటే ఏదైతే మనకి దుర్గం చెరువు ఉందో, సో దుర్గం చెరువు కూడా చాలా పెద్ద సైజ్ అది. కానీ ఇప్పుడు చూస్తే చాలా వరకు తగ్గిపోయింది, చాలా వరకు విల్లాస్ కట్టుకున్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం సర్వే నెంబర్స్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం ఎంత లిమిట్స్లో ఉన్నామన్న చెక్ చేసుకోవాలి. మనకు తెలియకపోతే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లను కానీ, లేదా మనకి ఎవరైతే అమ్మిన బిల్డర్లు కానీ, డెవలపర్లు కానీ, వాళ్ళ నుంచి తెలుసుకోవడం, లేదా మార్కెట్లో చాలామంది ఉన్నారు లీగల్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ త్రూ తెలుసుకోవడం, లేదా సింపుల్గా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే దీని మీద మొత్తం క్లారిటీ మనకు దొరుకుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే
మనకి క్లియర్ నాలెడ్జ్ అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకొక కొందరు ఇంకా ఏం ఫీల్ అవుతున్నారంటే మరీ ముఖ్యంగా న్యూస్లు ఎక్కువ వస్తున్నారు జనాలు. నాకు న్యూస్ చూడడం బంద్ చేసిన నేను చాలా సంవత్సరాలైంది. ఏదన్నా నా పనికి వచ్చే తప్ప పనికి మళ్ళీ చూస్తూ కూర్చోను. సో ఎప్పుడైనా కానీ టీవీ అనేది ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, న్యూస్లో ఎక్కువ చూస్తున్నాం అనుకోండి, దానివల్ల మనకు లేనిపోని డౌట్లు వస్తాయి, డిస్టర్బెన్స్ అవుతుంది అనవసరంగా. చాలా మంది ఇప్పుడు హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎందుకంటే రోజు న్యూస్లు ఎక్కువ చూస్తారు, మా ఇల్లు ఏమైనా కూల్చేస్తారో మాదేమైనా అయిపోతుందేమని. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది FTLలో బఫర్ జోన్లో ఉంటే దానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది తప్ప, అంతకి కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాము, మనకు అక్కడ అంత ఏం లేదు అనుకున్నప్పుడు దాని నుంచి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత క్లియర్ ఉంది అనుకుంటే కనుక మనం రిలాక్స్గా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడైతే గవర్నమెంట్ ఇంకా దీని మీద రూల్స్ ఇంకా తేబోతుంది. ఇంకా అన్ని కూల్చివేతలు ఇలాగే కాకుండా కొంచెం స్లో డౌన్ చేయాలని చెప్పి కూడా ఇప్పుడు అపోజిషన్ నుంచి కూడా రావడం. సో పబ్లిక్లో కూడా నెగిటివ్ మార్క్ వస్తుంది దీనివల్ల. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళని వదిలేసి మా మీద పడ్డారు మీరు అని చెప్పి కొంచెం రీమార్క్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది. కాబట్టి అండ్ నెక్స్ట్ దీని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంకా గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా తీసుకొస్తుంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నది మనం చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడున్న కండిషన్లు అయితే ఈ భయాలకి ఊకే టీవీలు చూసి మనం కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ లీగల్ అడ్వైస్ తీసుకోవడం, లేదా ఒక ఆఫీస్కి విజిట్ చేస్తే అక్కడ నుంచి క్లియర్ నాలెడ్జ్ అనేది వస్తుంది మనకి. ఓకే. సో చాలా మంచి విషయాలు తెలియజేశారు సంజయ్ గారు. మీకు కూడా ఒకవేళ మీ ప్రాపర్టీ ఎక్కడైతే మీరు ఉంటున్నారో అది హైడ్రాలోకి వస్తుందా లేదా అని తెలుసుకోవాలని ఉంటే సార్ చెప్పినట్టు ఆ ప్రాసెస్ ఫాలో చేసి ఆన్లైన్ వెబ్సైట్ కానివ్వండి, లేదంటే లీగల్ ఒపీనియన్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్, లేదంటే మీ ఇంటి దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే అంత డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.